హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను పుణేలో మీ తెలుగు అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారండి? ఇదైతే ఈ వినాయక చవితి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి అయితే వినాయక చవితి రోజు అయితే నేను ఇంట్లో చిన్నగా చేసిన మట్టి వినాయకునితో అయితే పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ పూజలో వచ్చేసి అయితే కొన్ని ఫ్రూట్స్ అలాగే ఒక 5 రకాల నైవేద్యాలు అయితే పెట్టాను. ఇంకా అలాగే పత్రితో అయితే మాకు సరౌండింగ్స్లో దొరికిన పత్రి అయితే తీసుకొచ్చేసి ఇలా సింపుల్గా ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాము. మా చిన్ని వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఇంకా అలాగే మా అపార్ట్మెంట్లో కూడా జరిగిన వినాయకుడి నవరాత్రుల గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అందులో జరిగిన కొన్ని ఆటల గురించి కూడా, అందులో వచ్చిన ప్రైజెస్ గురించి కూడా అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఇలాంటి చాలా వీడియోస్ అయితే మా ఛానల్లో ఉన్నాయి. అవి కూడా చూసేసి మీకు కానీ నచ్చినట్టయితే నా ఛానల్కి ఈ వీడియోకి లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఇదైతే మా సొసైటీలో మేము పెట్టిన వినాయకుడు అనమాట. ఇక్కడ వచ్చేసి ముందుగా ఏ పండగ చేయడానికైనా మనం ఇంటి ముందు ఎలా అయితే రంగోలీ వేసుకుంటామో అలాగే మా వినాయకుడి ముందు కూడా అయితే మేము రంగోలీ అయితే వేసాము. ఇంకా అలాగే దీన్ని ముందు ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు కూడా అయితే ఇక్కడ వాటర్ తోటి అలా తీసేసి తర్వాత ఆయన లోపలికి అయితే తీసుకొస్తారు కదా. సో అలాగే పట్టుకొని మా అపార్ట్మెంట్ లోపలికి అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ లోపలికి తీసుకొచ్చే ముందుగా అయితే మన మూర్తికి అయితే కళ్ళని క్లోజ్ చేసేసి గంతలు కడతారు. తర్వాత పంతులు గారు వచ్చేసి అయితే పూజ అనేది అయితే చేస్తారండి. ఇక్కడైతే స్థాపన అనేది అయితే జరుగుతుంది. అక్కడ స్థాపన అనేది ఒక పూజలాగా చేసి అయితే స్థాపనతో ఒక చిన్న పూజలాగా అయితే చేయించేశారు. ఇంకా అలానే దీనిలో అయితే చాలామంది అందరూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చి పాల్గొనడం అయితే చాలా బాగా అయితే అనిపించేసింది. ఇంక ఇక్కడైతే ఆ రోజు ఒక జంటగా అయితే పూజ చేస్తారు కదా. సో అలాగే అయితే జంటగా అయితే పూజ అనేది అయితే జరిగింది. ఇక్కడ పూజ అనేది అయితే జరుగుతూ ఉంది. తర్వాత మన అభిషేకం లాగా కూడా చేయించారు. అభిషేకం కూడా చేయించేసి ఆ రోజు పూజ అనేది అయితే పూర్తి చేశారు. ఇంకా ఆ రోజు తర్వాత నుంచి రోజు అయితే మనమే ఈ రోజు ఒకళ్ళం లేదా అలా అందరం కలిసి అలాగా హారతి ఇస్తూ అయితే మనం చేస్తూ ఉంటాము. ఇంక ఇక్కడ అలాగే ఆ రోజు అయితే మార్నింగ్ స్థాపన జరిగింది కదా. సో ఆ రోజు అయితే ఈవినింగ్ హారతి అనేది అయితే ఉండదంట. ఇంక ఇక్కడైతే సాయంత్రము ఏమేమి చేయాలి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ మా అబ్బాయి యాంకరింగ్ చేస్తూ వివరిస్తూ ఉన్నాడు. సో ఇక అయితే అది అలా నడుస్తుంది. ఇంకా మేమైతే నెక్స్ట్ డే ఇంట్లోనే మా ఇంట్లో చేసిన చిన్న వినాయకుడిని అయితే ఇంట్లోనే నిమజ్జనం అయితే చేసాము. ఇంకా ఆ రోజు అయితే మా పాప బాగా ఫీల్ అయిపోతూ ఉంది, చేయొద్దు అని. ఇక్కడ ముందుగా నేనైతే ఒక పాట్ తీసుకొని అందులో వాటర్ పెట్టేసి అందులో కొంచెం పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు అయితే వేసేసి కలిపేసాను. ఇంకా అందులో మన చిన్న వినాయకుడితోటి అందులో నా వాటర్లోనే అయితే చేసేసి తర్వాత వాటర్ని అయితే నేను చేతులకు పోసాను. ఇంకా చేయాలో నాకైతే పుణేలో చేస్తారు, అక్కడ నుంచి చేస్తూ ఉన్నారు. ఇంకా అంత ఐడియా లేదు బయటకి ఎందుకులే అని చెప్పేసి అయితే గుంజలు తీరుషి నేనైతే చేసేసాను. ఈ సంవత్సరం బాగా చేశాను, వచ్చే సంవత్సరం బొట్టు పెట్టుకోండి. ఇక్కడ అయితే మా పూజ అంతా అయిపోయింది. కానీ వాళ్ళు ఏంటంటే మా పిల్లలు మేము వచ్చిన తర్వాతే నువ్వు చేయాలి అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఇది కుంకుమ మిక్స్ ఏం అక్కర్లేదు. ఇద్దరు పట్టుకో. ముందు కొంచెం పత్రి కూడా తీసుకురండి. పత్రి నేను తీసుకొస్తాను. ఒక బొమ్మను పట్టుకుని జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇద్దరు పట్టుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప. ఇంకొందండి. తర్వాత నీళ్ళు కొంచెం తల మీద చల్లుకోండి. చాలు పని. ఇంకా మెల్ట్ అయిపోతాడు. తర్వాత ఇంకా చాలు, ఇంకా లేట్. ఇంక ఇవన్నీ నేను తీసేస్తాను. లేకపోతే ఇట్లానే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేద్దాం. డోంట్ ఫీల్. నెక్స్ట్ ఇయర్ మంచిగా చేద్దాం. ఇంకా
అలా అయితే మా ఇంట్లో గణేష్ని నిమజ్జనం అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఇలా మ్యూజికల్ చైర్స్ అయితే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసేసి అయితే మ్యూజికల్ చైర్స్ అయితే ఆడారు. అందరూ అయితే చాలా యాక్టివ్గా అయితే పాల్గొన్నారు. అది చాలా అయితే అందరూ చాలా కామెడీగా చాలా యాక్టివ్గా నార్మల్గా జరిగిన దానికంటే కూడా తర్వాత 2-3 సార్లు కూడా ఈ మ్యూజికల్ చైర్స్ అనే దాన్ని అయితే ఆడాలని కాన్సన్ట్రేషన్ తోటి చాలా యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేశారని చెప్పి తర్వాత కూడా 2-3 సార్లు అయితే ఈ మ్యూజికల్ చైర్స్ అనేది అయితే మళ్ళీ జరిగింది. ఇక్కడ ఎవరు విన్ అయ్యి ఉంటారో మీరే కామెంట్ చేసేయండి, నేను చూస్తాను కామెంట్స్ అన్నీ. ఇలా చాలా కూల్గా అయితే మా అపార్ట్మెంట్లో అయితే సెలబ్రేషన్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. ఇలా వచ్చేసి ఫైనల్ డే ఉంటుంది కదా, అదేనండి నిమజ్జనం డే. ఆ రోజు అయితే ఇలా డ్రమ్స్ తోటి అయితే మనకి ఇక ఫైనల్గా అయితే నిమజ్జనం రోజు అయితే దీన్ని పేత అని అయితే అంటారంట అండి. దీన్ని అయితే మనము మన దగ్గర పెద్దగా తెలియదు, కానీ ఇక్కడైతే ప్రతి ఫెస్టివల్కి ఇలా గణేష్ నవరాత్రులకి అయితే మాత్రం తలపాగా అనేది అయితే కంపక్కాగా అయితే చుట్టుకుంటారంట. దీన్ని అయితే మనం ఎవరి దగ్గర అయితే అవి క్లాత్స్ తీసుకుంటామో వాళ్ళే వచ్చి మనకైతే కొంత అమౌంట్ ఛార్జ్ చేసేసి అయితే మనకి అదేదైతే తలపాగా అనేది అయితే చేస్తారు. సో ఇంకా అట్లా బాంబులతో అయితే మన సెలబ్రేషన్స్ అనేది అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో ఇక్కడైతే నిమజ్జనం అనేది అయితే మా అపార్ట్మెంట్ చుట్టూ అయితే గణేష్ని ఊరేగింపడం అయితే జరిగింది. ఇంకా అక్కడైతే అందరూ అయితే హ్యాపీగా అయితే డ్యాన్సులు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అలా డ్యాన్స్ చేసుకుంటూ మా గణేషుని మా అపార్ట్మెంట్ చుట్టూ మొత్తం అయితే ఊరేగించేసి తర్వాత అయితే అక్కడే ఫైనల్గా ఒక హారతి ఇచ్చేసి అక్కడే ఒక టబ్లో ఒక వాటర్ అనేది అయితే అరేంజ్ చేసేసి అందులో డెకరేషన్ లాగా చేసి దానిలోనే అయితే నిమజ్జనం అనేది అయితే పూర్తి చేశారు. ఇంక ఇక్కడ బయటికి వెళ్ళాలి అంటే అప్పుడు ఇంకా ఆ రోజే అందరి నిమజ్జనాలు ఉంటాయి కదా అని చెప్పేసి అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంకా మా అపార్ట్మెంట్లోనేనైతే ఫినిష్ చేసేసారు. ఇక్కడ అందరూ అయితే చాలా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు. ఇంక ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి డ్యాన్సులు అయితే చాలా బాగా చేశారు. ఇలా నిమజ్జనం అనేది అయితే పూర్తి చేసుకున్నాం కదా. ఇంక సో ఫైనల్గా అయితే ఆ నవరాత్రుల్లో ఒక రోజు అయితే మాత్రం ఇలా అన్నప్రసాదాన్ని అయితే మాత్రం మా అపార్ట్మెంట్లో అయితే అరేంజ్ చేసేసారు. ఇంకా అక్కడైతే నార్మల్గా అన్నప్రసాదం అయితే ఏమైతే ఉంటాయో అలానే అయితే ఉన్నాయి.
చాలా సింపుల్గా చాలా నీట్గా అనేది మా అపార్ట్మెంట్లో అన్నప్రాసన అలాగే గణేష్ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే సింపుల్గా జరిగాయి. ఇంకా అందులో వచ్చేసి కొన్ని పిల్లల గేమ్స్ అలా ఆడిన వాళ్ళకి కూడా అయితే కొన్ని గిఫ్ట్లు అలా కూడా అయితే ఇచ్చేసారు. సో మీ అందరికి కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. నాకు నా ఛానల్కి ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. లవ్ యూ. మర్చిపోయా ఫైనల్‌గా ఒక వీడియో చెప్పాలండి. ఇక్కడైతే మా గణేషుని కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళైతే వచ్చినట్లుగా అయితే ఫోటోలో అయితే క్యాప్చర్ అయింది. బట్ అది ఎంత మటుకైతే నిజమో తెలీదు. అలా ఎందుకు జరిగిందో కూడా అయితే నాకు తెలీదు. కానీ అది చూడడానికైతే చాలా హార్ట్ టచింగ్‌గా అయితే అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.